హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాగ్య. ఇవాళ నేను కీమా వండుతున్నా. కీమా మెంతం కూర. ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసిన, కొద్దిగా ఫ్రై అయ్యింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, నాన్ వెజ్ కదా. అది కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా. కొద్దిగా మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూర కొద్దిగా వేయించుకోవాలి. కీమాలో మెంతం కూర వేస్తే టేస్ట్ అండి. మెంతం కూర ఫ్రై అయిపోయింది. కీమా వేసుకున్నాను. కీమా కొద్దిగా కలుపుకోవాలి. కీమా కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. మళ్ళీ కీమాలో అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాను. కలుపుకొని టమాటో కొత్తిమీర వేసేసుకొని విజిల్ పెట్టేయాలండి. కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. ఒక 2 విజిల్స్ పెట్టి తీసేయాలి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ విజిల్ తీస్తున్నాను. అయిపోయిందండి. కీమా రెడీ. అయిపోయిందండి కీమా కర్రీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.